చేస్తున్నారు. వ్యాపారమా, విద్య వ్యాపారమా? బిఎన్బి ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున ముఖ్య అంశాల్లో చెప్పుకోవాలంటే, ప్రస్తుతం మన పక్క రాష్ట్రం తెలంగాణలో కొన్ని స్కూళ్ళు డిసెంబర్ వస్తే తల్లిదండ్రులు బెదిరిపోతున్నారంట. ఒక్కొక్క స్కూల్కి ఒక తండ్రి మాకు ఉత్తరం రాశారు. మా అబ్బాయి 2వ తరగతి చదువుతున్నాడు, 63,000 కడుతున్నాను. రేపు వచ్చే సంవత్సరం మా అబ్బాయి 3వ తరగతికి వస్తాడు, 73,000 జీతం కట్టాలి. ఇలా సంవత్సరం పెంచుకుంటూ పోతే ఎంత కట్టాల్సి వస్తుంది అంటూ, ఇది నియంత్రణ లేదా? విద్యాలయం అంటే చదువుకుంటున్నామా, చదువుకుంటున్నారా లేక చదువుకుంటున్నారా అని తండ్రి ఆవేదన పడుతున్నాడు. ఈ పట్టణ ప్రాంతాల్లో తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా సరే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు పిల్లల చదువుల నిమిత్తమే తీయాల్సి వస్తుంది అంటున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి. 1 టౌన్ 2 టౌన్ అని లేకుండా కొన్ని పెద్ద పెద్ద విద్యాలయాల్లో కుంకలుగా అంటే కట్టలుగా సీట్లు కోసం అప్లికేషన్లు వస్తుంటే వాళ్ళు సుమారుగా సంవత్సరానికి 10 నుండి 15 మందినే పెంచుతాం క్లాస్కి అనే కొత్త అప్లికేషన్లు తీసుకుంటామని చెబుతుంటే, దరిదాపుగా 25 నుండి 35-40 వరకు కొత్త స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. దీంతో డిమాండ్ పెరిగిపోయి వాళ్ళు 3 సార్లు ఫీజు కట్టాలి. ఒక్కొక్కసారి 10,800 రూపాయలు గతంలో, ఈ సంవత్సరం 13,800 రూపాయలు. రసీదు మాత్రం ఇచ్చేది. ట్యూషన్ ఫీజు 6,500, స్కూల్ ఫీజు 4,000. అట్లా స్కూల్ ఫీజు ఏమో తక్కువ, ట్యూషన్ ఫీజు ఎక్కువ. ఇలాగా విడదీసి ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో కూడా విడదీసి ఇస్తున్నారు. ముఖ్యంగా నారాయణ, చైతన్య, ఈవేళ విద్య అనేది ఒక వ్యాపారం కింద మారింది. విద్యా వ్యవస్థ ఒక వ్యాపారం కింద మారింది. మరి విద్యాశాఖ మినిస్టర్ గారు కానీ విద్యాశాఖ అధినేతలు ఏం చేస్తున్నారో తెలియట్లా. ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఇలా ఒక ఊరు కాదు అన్ని ఊళ్ళల్లో తమ బ్రాంచీలు పెట్టుకున్నారు. రవీంద్ర, భాష్యం, ఇలా ఒక స్కూల్ కాదు, ఒక పేరు కాదు, వీళ్ళు పెట్టి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర సుమారు 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్నారని నమ్ముతారా? ఒక ఆటో 20 మంది పిల్లల్ని ఎక్కిస్తుందంటే మీరు నమ్ముతారా? 20 మంది పిల్లలకి నెలకొచ్చి 1,200 దగ్గర నుండి 1,500 రూపాయలు ఇంతకుముందు తీసుకునేవారు. ఇప్పుడు 1,500 నుండి 1,800 రూపాయలు తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు. ఇక ఇది ఇలాగుంటే కొన్ని స్కూళ్ళకి సొంత బస్సులు ఉన్నాయి. వాళ్ళు సంవత్సరానికి 14,000 నుండి 18,000 దాకా తీసుకుంటున్నారు. ఏమంటే కిలోమీటర్ లెక్క అంటున్నారు. ఆ కిలోమీటర్ల లెక్క ఏంటో తెలియదు. ఇది విద్యా వ్యవస్థని పూర్తిగా సమూలంగా నాశనం చేస్తున్నారు. విద్యావతి సరస్వతీదేవిని అమ్ముకుంటున్నారంటే దీంట్లో చెప్పుకోవడానికి అతిశయోక్తి కాదు. విద్యార్థులకు కనీసం క్రమశిక్షణ లేదు.
విద్యార్థుల్ని చదువుకోనివ్వకుండా, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేకుండా, కనీసం ఒక ల్యాబొరేటరీ కానీ, ఒక గ్రంథాలయం కానీ, ఇది కానీ అది కానీ ఏమీ లేవు. ఒకప్పుడు ప్లే గ్రౌండ్ లేకపోతే విద్యా సంస్థకి రికగ్నైజేషన్ ఇచ్చేది కాదు. ఇవాళ ప్లే గ్రౌండ్ కూడా లేదు, అవసరం లేదు. కొన్ని విద్యా సంస్థలు ప్లే గ్రౌండ్తో కూడా సంబంధం లేకుండా ఇస్తున్నారు. పిల్లలు ఈ రోజున ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో ఆటలకు అలవాటు పడిపోయారు. ఫిజికల్ గేమ్స్ మర్చిపోయారు. ఓన్లీ అవుట్డోర్ గేమ్స్ మర్చిపోయారు. ఓన్లీ ఇండోర్ గేమ్స్ సెల్ ఫోన్లో కూర్చొని. ఒకప్పుడు చెస్, క్యారమ్స్ వగైరా ఐక్యూ పెంచేది, నేర్పించేవారు. ఇవాళ అన్నీ కూడా పోయినాయి. కేవలం ఇండోర్ గేమ్స్ సెల్ ఫోన్ పట్టుకొని చేస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు. సెల్ ఫోన్ ఆన్ చేద్దాము అంటే, ఒక యూట్యూబ్ చూద్దామంటే వెంటనే ఒక బూతు బొమ్మలు వస్తున్నాయి. చాలా వరకు ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసింది అంటున్నారు, కానీ అర్ధనగ్నంగా లేకపోతే ఒక సినిమా అవన్నీ వస్తున్నాయి. కానీ సెల్ ఫోన్ వినియోగించకుండా పిల్లలు చదువు చెప్పే రోజులు పోయినాయి. ఆన్లైన్ క్లాసులు అంటూ రకరకాల విధంగా పిల్లల్ని స్వయంగా విద్యా సంస్థలు చెడగొడుతున్నాయి అనడానికి అతిశయోక్తి కాదు. చిన్న స్కూళ్ళు కూడా ఈవేళ 10,000 తక్కువ లేకుండా ఏటా ఫీజు తీసుకుంటున్నారు. పెద్ద స్కూళ్ళు అయితే ₹1,00,000. ఈ విద్యా దోపిడీని అరికట్టేవాళ్ళు లేరా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బోధన పెట్టాము అన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధనలో నాడు నేడు అని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చూపిస్తాం. కొన్ని ప్రాంతాల్లో ఆ నేడు అనే దానికి నిర్వచనంగా ఆ పైకప్పులు కూడా పూర్తి అవలా. యూనిఫామ్లు ఇస్తున్నామంటున్నారు, బూట్లు, మళ్ళీ యూనిఫామ్స్, బుక్స్ ఇవన్నీ ఇస్తామన్నారు. అన్ని నాచు రకం క్వాలిటీలే. మనకి ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు కాన్వెంట్ స్కూళ్ళల్లో పంపించడం వల్ల, కార్పొరేట్ స్కూళ్ళల్లో పంపించడం వల్ల దోచుకుంటున్నారు. ఈ లోయర్ క్లాస్ వాళ్ళు ఈ మున్సిపాలిటీ స్కూళ్ళు వగైరా ప్రభుత్వ స్కూళ్ళలో పంపుతున్నారు. ఎందుకు పంపట్లేదు ప్రభుత్వ స్కూళ్ళకి? క్రమశిక్షణ లోపం. కార్పొరేట్ స్కూల్లోనే క్రమశిక్షణ లేదు, ఇంకా ప్రైవేట్ స్కూళ్ళలో ఇంకెక్కడ ఉంటుంది క్రమశిక్షణ? ఈ కాంపిటేటివ్ డేస్లో విద్యార్థికి మన బిడ్డలకి ఇవ్వాల్సింది కొన్ని కోట్ల రూపాయలు కాదు, కొంత విలువైన చదువుని ఇస్తే వాళ్ళు ఉన్నతమైన జీవితం సాగిస్తారు. మంచి ఉద్యోగాలు వస్తాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సాఫ్ట్వేర్లు, ఇలా రకరకాల హెచ్ఆర్లు, రకరకాల ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్లు జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఒకప్పుడు విద్యా వ్యవస్థకి ఇప్పుడు విద్యా వ్యవస్థకి చాలా మార్పు వచ్చింది. దయించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.